అదే విధంగా సిలిండర్ ఆయిల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కట్టెల పొయ్యితోని ఊది ఊది ఆ పొగ లోపడిపోయి గుండెలలో క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే కంట్ల నిండా దుఃఖంతో పిల్లనియాలంటే కష్టం వచ్చే పరిస్థితుల దీపం పథకం తెచ్చి సిలిండర్ ఇచ్చి గ్యాస్ స్టవ్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీసింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఎల్ల మీకు 400కే సిలిండర్ ఇచ్చారు, నిజమా కాదా? ఈడున్న మా అత్తలు ఒకనాటి కోడన్లే, ఇవాళున్న కొత్త కోడళ్లకు తెలియకపోవచ్చు, సిలిండర్ గ్యాస్ స్టవ్ ఎవరిచ్చినో కొత్త కోడళ్లకు తెలియకపోవచ్చు. కానీ మా అక్కలకు తెలుసు. ఆయన కట్టెలు తెచ్చుకోనికే సేపు పొయ్యి రోజంతా కష్టపడి కట్టెలు తెస్తే పచ్చి కట్టెలతో వంట చేయాలంటే పొయ్యిలో పెడితే మండకపోతే ఊది ఊది గుండెలు ఆగిపోయి గుండెలలో పొగపోయి క్యాన్సర్తో చచ్చిపోయిన రోజులు. అట్లాంటిది ఆడబిడ్డల కష్టాలు తీరువనికే సిలిండర్లు ఇచ్చి మీకు గ్యాస్ పొయ్యి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 400కే ఆయన సిలిండర్ ఇచ్చారు. ఇవాళ 1200 రూపాయలు అయింది. ఎట్లా నడవాలి సంసారం మీరు ఆలోచన చేయండి. అందుకే అక్కలారా ఇవాళ సిలిండర్ పొయ్యి గట్లుంది, ఇండ్ల కథ చూస్తే ఇట్లుంది, పిల్లల చదువులు అట్లున్నాయి, ఉద్యోగాల కథ ఇట్లుంది. ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. బుద్ధిమంతుడని సర్ది కడతానంట, వాడు బొడ్రాయి కాడ బోన్ చేసి బోర్ల వండుకొని మళ్ళీ ఇంటికి వచ్చిండట. సంసారం ఇట్లా తయారైంది. ఇక టీఆర్ఎస్ వాడు ఒకడోడు మాట్లాడతాడు, వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు, వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు. పొంకనాల పోసికానికంటే ఎడ్లేమో 3 అంట, దొడ్లేమో 36 అంట. ఇది సంసారం ఇవాళ టీఆర్ఎస్ చేతుల. అందుకే ఇక తెచ్చినాడు. ఇంతకుముందు మా రాజన్న చెప్పాడు, ఇయ్యకపోతేనేమో కాంగ్రెస్ తిడుతుంది, తెలంగాణ ఇయ్యకపోయి కాంగ్రెస్ వాళ్ళు పిల్లలు చంపిరండి. తెలంగాణ ఇయ్యకనే వాడికి ఓట్లు వేస్తుంది. గాడిది కట్టేసి ఇలా ఆవుకు పాలు పిండాలని చూస్తున్నారు మా అక్కలందరూ. ఇది అవుతుందా? సాధ్యమా? టీఆర్ఎస్ గాడిదలకు ఓట్లేసి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే బాగుండు నాయన అని మా భాగ్యక్క, సమ్మక్క, సార్లక్క వచ్చేటప్పుడు ఏ అక్కని అడిగినా కూడా ఇల్లు ఉందంటే ఇల్లు లేదు నాయన, నాకు 3 కొడుకులు, ఏం చేయాలి చెప్తలేదు, ఇల్లు ఇవ్వకూడదు బిడ్డ అంటారు. ఇల్లు ఇవ్వాలని నాకు కూడా ఉంది. మా అక్కలకి ఎట్లు ఇవ్వాలి? పెత్తనం వాని చేతులుంది, పెన్ను వాని చేతులుంది, ఇల్లు నేను ఎట్లు ఇచ్చేది? అందుకే ఈసారి పెత్తనం ఒక చేత, బర్రె ఒక చేత, గుత్ప చేతులు ఉంటే కుదిరే తల్లి. బర్రె గుత్ప 2 ఒక దగ్గరనే ఉండాలి. గాడిదలకు గడ్డేసేది ఆలోచన మానాలి. అందుకే ఇవాళ కాంగ్రెస్ ను ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో మరి అంత బాగానే చెప్తున్నాడు మా తమ్ముడు, కానీ మరి మాకేంది నాయన అని చూస్తుంది మా అక్క. మరి ఏం పేరో గాని. ఏ పేరు అక్క? ఏ పేరు? నీ పేరు తల్లి? నవ్వుతున్నా, మా అక్క పేరు చెప్తలేదు. తమ్మనా తల్లి. అందుకే ఇంటికి పోయి మళ్ళీ ఊరికి పోయి చెప్పురి, ప్రతి పేదవాళ్ళకి ఇండ్లు లేని ప్రతి పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సోనియమ్మ నాకు చెప్పింది, పేదలను కలువు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పు, ఇల్లు లేని పేదలందరికీ 5 లక్షల రూపాయలు ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఇస్తాం, వాళ్ళనే ఇల్లు కట్టుకోమని చెప్పు, నా మాటకి చెప్పని చెప్పి సోనియమ్మ నన్ను పంపించింది. ఇవాళ రైతులు అందరూ వ్యవసాయ కుటుంబాలే, ఇంటైనా బాయికాడిపోతే ఇల్లు పని అక్క చూస్తుంది. రైతులకు రుణమాఫీ అన్నాడు, పండించిన పంట కూడా గిట్టుబాటు ధర రాక వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, పురుగుల మందు చచ్చిపోతూ. వాళ్ళని కాపాడనికే రైతు అప్పుల పాలైంది. కాబట్టి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేద్దాం. రాహుల్ గాంధీ వచ్చి వరంగల్లో చెప్పిపోయిండు, ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పమని చెప్పిండు. అదే విధంగా ఆయన పేదోళ్ళు సర్కారు దవాఖానకు పోతే మళ్ళా మనిషి ఇంటికి వస్తాడో లేదో, సచ్చి శవమై వస్తాడో అని భయం ఉండే. అందుకే ఆయన పేదల్ని కాపాడనికే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన పేదోళ్లకు ఏ యశోద అపోలోకి పోయినా 2 లక్షల రూపాయలు ఆయన ప్రభుత్వమే బిల్లులు చెల్లించింది. ఇవాళ 2 లక్షలు సరిపోతలేవు, ఖర్చులు పెరిగినాయి. పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ వైద్యం కోసం ప్రభుత్వమే ఖర్చులు చెల్లించి దవాఖానా నుంచి మళ్ళా మిమ్మల్ని ఇంటికాడ దించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటది. 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకంలో మీకు అమలు చేస్తుంది. అదే విధంగా పిల్లల చదువుల కోసం మీరు 2 సార్లు ఓట్లేసారు. ఇప్పుడేమంటుండో
మీకు 2000 పింఛన్ ఇస్తున్నా ఓట్లు నాకే అని అంటుడు. నేను అడగదలుచుకున్న మా అక్కను, నీ కొడుకో నీ మనవనుకో ఉద్యోగం వస్తే 50,000 నెల జీతం వస్తుంది. ఈ బోడిముండా కొడుకు ఇచ్చే 2,000 పింఛన్ నీకెందుకు తల్లి? నీ కొడుకు ఉద్యోగం వస్తే వాడు 50,000 సంపాదిస్తే బలాదూరుగా కాలు మీద కాలేసుకొని నీకే తెలిసిన వాళ్ళకి ఏదైనా ఉంటే దవాఖాన ఖర్చులకు 2,000 ఇవ్వవచ్చు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నీ కొడుకుకో నీ మనవనుకో సర్కారీ కొలువు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటది. మీరందరూ అండగా నిలబడండి అని చెప్పి మా అక్కలకు చెప్పదలుచుకున్నా. ఇక ఇప్పటి దగ్గర మనం కట్టెల పొయ్యి గురించి మాట్లాడుకున్నాం, సిలిండర్ స్టవ్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ 1200 అవుతుంది. అందుకే ఇవాళ ఆడబిడ్డల కష్టాలు తీర్వనికే ప్రతి ఆడబిడ్డకు సిలిండర్ 500 రూపాయలకే మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 1200 కట్టాల్సిన పని లేదు. 500 రూపాయలకే మీ సిలిండర్ మీ ఇంటికి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా మా మహాలక్ష్మి గ్రూపుల గురించి కూడా గొప్పగా ఆలోచన చేస్తున్నాం. మిమ్మల్ని ఎట్లా బలోపేతం చేయాలి, ఆర్థికంగా మిమ్మల్ని ఎట్లా నిలబెట్టాలనే ఈ ఆలోచన మాత్రం ప్రియాంక గాంధీ గారు వచ్చి మీకు చెప్తారు. అదొక్కటి ప్రియాంకమ్మ వచ్చి చెప్తుంది. ఆ విషయం అప్పుడు చెప్తా. అదేవిధంగా మంత్రివర్గంలో మొదటి 5 ఏళ్లు 0, రెండో 5 ఏళ్లు ఇద్దరు ఇచ్చిండు కానీ కుర్చీ ఇచ్చిండు కానీ పెన్ను ఇయ్యలేదు, సంతకం లేదు. అందుకే ఈసారి మన ప్రభుత్వం మంత్రివర్గంలో 4 ఆడబిడ్డల్ని మంత్రులు చేసే బాధ్యత 25% 4 ఆడబిడ్డల్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియామ్మ అండతోటి 25% మంత్రుల్ని ఆడబిడ్డలకే పెత్తనమిచ్చి ఈ రాజ్యం నడిపే అధికారం మీ చేతిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. మరి ఇన్ని పనులు చెయ్యాలంటే ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాలన్నా, 5 లక్షల రూపాయలు మనకు కావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా, 2 లక్షల రూపాయలు మాఫీ జరగాలన్నా, ఆరోగ్యశ్రీ పథకం అమలు చెయ్యాలన్నా, 5 లక్షలతో ఉచిత వైద్యం అందాలన్నా, సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వాలన్నా, మా ఆడబిడ్డల్ని 4 25% మంత్రుల్ని చెయ్యాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి. మరి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మీరేం చేస్తారు అక్క అని నేను అడగదలుచుకున్నా. మీ చేతులుంది, అధికారం మీ చేతులుంది, పెత్తనం మీ చేతులుంది. చంద్రశేఖరరావు బ్యాటరీ ఇట్లా వెలుగుతుంది, లైట్లు పడుతున్నాయంటే ఆ బ్యాటరీకి ఛార్జ్ ఇచ్చింది మీరు, 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది మీరు. చంద్రశేఖరరావు గొప్పతనం కాదు, వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చిన కుర్చీ కాదు అది. మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు మీరు ఓట్లేస్తే ఆయన కుర్చీలో కూర్చొని గద్దె మీద కూర్చొని గాడిలాగా వ్యవహరిస్తున్నాడు. మన కష్టాలు వింటలేడు, మనతోని మాట్లాడతలేడు. మన పేదోళ్ళంటే లెక్కలేని తనం. మన సింగరేణి గంజాయి మత్తులో ఒక తాగుబోతు గంజాయి మత్తులో 6 సంవత్సరాల పసిబిడ్డను రేపు చేసి మర్డర్ చేసి హైదరాబాదు నడిబొడ్డన 6 ఏళ్ల పసిపిల్ల రోడ్డు మీద ఆడుకుంటుంటే వాడు గంజాయి తాగి ఆ పిల్లను ఎత్తుకపోయి రేపు చేసి మర్డర్ చేసిండు, పట్టుకోలే. మూసీలో వానలు వచ్చి నీళ్లు పోతుంటే 5 సంవత్సరాల బిడ్డ ఆడుకోనిక పోయి కాలువల వాడికి కొట్టుకుపోయి 3 కిలోమీటర్ల తర్వాత శవం తేలితే వాడు మంత్రి అంటాడు, పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, రోడ్డు మీద వదులుతారా అంటాడు. వాడు మంత్రి మనిషా కంత్రిగాడ? మీరు ఒకసారి ఆలోచించి. నిన్నటికి నిన్న నిజామాబాద్ కు సంబంధించిన కుటుంబం ఊర్లో బతకలేక పట్నం పోయి పని చేసుకుంటారు. వాళ్ళు పనికి పోతే 4 సంవత్సరాల పసిబిడ్డ రోడ్డు మీద ఆడుకుంటుంటే 4 వీధి కుక్కలు వచ్చి ఆ పిల్లగాన్ని వీక్కొని తిని చంపేసినాయి. నిన్ననే వాడంటాడు, కుక్కల్ని రోడ్ల మీద పిచ్చి కుక్కల్ని పట్టుకోవాల్సిన మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తాడంట, ఆపరేషన్ చేపిస్తాడంట. పిల్లగాని కలిసి చచ్చిపోతే కుటుంబాన్ని పోయి పరామర్శించి ఆదుకోవాల్సింది ఇడిసబెట్టి
వాటిని కుటుంబ నియంత్రణ చేస్తా అంటాడు. వాడు బుద్ధున్నోడేనా, అన్నం తినేటోడేనా అని నేను అడుగుతున్నా. వాడు మాత్రం F1 రేసులని సినిమా తారలతోని పెట్టుబడిదారులతోటి కులుకుతున్నాడు, పెలుకుతున్నాడు. పేదోళ్ల పిల్లలకు సావులకు వాని కనీసం కనికరం లేదు, మానవత్వం లేదు. చచ్చిపోయినందుకు కనీసం ఆ కుటుంబాన్ని కలిసిన పాపాన ఓలే, ఇంత సాయం చేసిన పాపాన ఓలే. అంటే పేదవాళ్ల ప్రాణాల విలువ, ఆడబిడ్డల ప్రాణాల విలువ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్లుందో మీరు ఆలోచన చేయండి అక్కలారా. అందుకే ఇవాళ మీకందరికీ చేతులెత్తి దండం పెట్టి నేను చెప్పదలుచుకున్నా, సత్యన్న ఎమ్మెల్యే కావాలనో నేను ఇంకేదో పదవి రావాలనో కాదు. ఇవాళ ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టే శక్తి మీ చేతులుంది. ఇవాళ మీరు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోండి, రాజ్యం మీద అవుతుంది, ఆడబిడ్డల రాజ్యం అవుతుంది, మహిళా రాజ్యం అవుతుంది, మహిళలకు శక్తి వస్తుంది, మీకు ఆర్థికంగా నిలబడతారు, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి. మన పిల్లగానికి ఉద్యోగం వస్తే 50,000 60,000 వాడు సంపాదిస్తే ఎవరి దగ్గర పోయి మనమెందుకు చేయి చాపాలా, ఎవరిని ఎందుకు అడుక్కోవాలి? మనం ఏమైనా పిచ్చమెత్తుకొని బతికేటోళ్ళమా? వాడేమో దానం వేసేటోడో మనమేమో అడుక్కునేటోళ్ళమా? మనకు ఆత్మగౌరవం లేదా? మన పిల్లలకు ఉద్యోగాలు వద్దా? వాడు ముఖ్యమంత్రి అవుతాడు, అల్లుడు మంత్రి అవుతాడు, కొడుకు మంత్రి అవుతాడు, బిడ్డను ఓడగొడితే ఎంపీని చేస్తాడు, ఎమ్మెల్సీని చేస్తాడు, సడ్డకుని కొడుకుని ఎంపీని చేస్తాడు, సుట్టపోని మంత్రిని చేస్తాడు. వాని ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఉంటాయి, కానీ మన ఇంట్లో పిల్లగానికి ఉద్యోగం వద్దా అని నేను అడుగుతున్నా మా అక్కని. మనం ఇచ్చిన అధికారంతోనే కదా వాని కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డను ప్రజలు ఎంపీ ఓడగొడితే ఎమ్మెల్సీ నౌకరు ఇచ్చిండు. సుట్టపోడు వినోద్రావును కరీంనగర్ లో ఓడగొడితే ఇవాళ ఆయన కూడా పెద్ద ఉద్యోగం ఇచ్చాడు. ఎర్రబల్లి దయాకరావును మంత్రిని చేసుకున్నాడు. పెత్తనం ఆయన చేతులుంటే ఆయనకు కావలసినట్టు రాజ్యం నడుపుతాడు. అందుకే ఇవాళ నేను అడగదలుచుకున్నా, అందుకే ఇవాళ నేను మా అక్కలకు చెప్పదలుచుకున్నా, ఆ పెత్తనం ఏదో మీ చేతిలో పెట్టుకోండి, ఆ అధికారం ఏదో మీరు తీసుకోండి, ఆ అధికారాన్ని మీరు చెలాయించండి. ఇవాళ 23 లక్షల కోట్లు ఖర్చు పెట్టండి ఈ 9 ఏళ్లలో. ఎక్కడికి పోయినాయి? ఏ పేదకు రైతు రుణమాఫీ జరగలే, ఏ పేదలకు ఫీజు రియంబర్స్మెంట్ జరగలే, ఏ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. ఇంత దుర్మార్గంగా 23 లక్షల కోట్లు ఎవడెత్తుకపోయిండు, ఎవడు ఇచ్చేసిండు ఇవాళ ఆలోచన చేయండి. అందుకే అక్కలారా, ఎన్నికలు వచ్చినప్పుడు వాడో వీడో వస్తాడు, అదో ఇదో ఇస్తాడు. సాయంత్రం పూట గోడ సాటి ఎంబడి వస్తారు, రొట్టెలు చేస్తుంటే పక్కన కూర్చుంటారు, అదక్క ఇదక్క అని మాట కలుపుతారు, ఏదో ఒకటి చెప్తారు. ఇంటి ఆయనకు ఆపో ఫుల్లో పోస్తారు, ఆయన పని మీద ఆయన ఉంటాడు. నీ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు, కట్ల తలకాయ పెడతాడు, అక్క ఇది ఏదో తప్పైంది, ఇది అయితే ఉంచుకో, ఇప్పటి కాడికి అరతులం బంగారం వస్తుంది కదా ఇది ఉంచుకో అంటాడు. కానీ నేను మా అక్కలకు చెప్పదలుచుకున్న, అట్లా జాలి చూస్తారంటే మీరు గుంటనక్కని పెంచుకున్నట్టే, నాగుపాముని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే. టీఆర్ఎస్ వానికి ఈసారి ఓటేస్తారా, వాడు ధరణి పేరు మీద ఇప్పుడే మన భూములు గుచ్చుకుంటుడు. ధరణి పేరు మీద మన భూముల మీద ఎవనోనో వెనకటికి ఎవనో పోయినో మన కమ్మినోని భూముల పేరు రాస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి బాగా చెప్తా భూమి కూడా రాపించుకొని పోతాడు. ఇక మేం చేయగలిగింది చెప్పగలిగింది ఏం లేదు. అందుకే ఈసారి జాగ్రత్తగా ఉండి మా అక్కలందరూ మంచి ఆలోచన చేసి ఈ భూపాలపల్లి గడ్డ మీద నుంచే మా మహిళా శక్తి నిద్రలు ఇవ్వాలి, మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్న, మా అక్కలకు 4 కోట్ల జనాభా ఉంటే 2 కోట్ల మంది ఆడబిడ్డలు. మీరు అనుకుంటే ఎవరు ఓటు వచ్చినా రాకపోయినా ఆడబిడ్డలు ఒక 1 సైడ్ ఓటేస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది, మీ ప్రభుత్వం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. మీ రాజ్యం మీ చేతులుంది, మీ అధికారం మీ చేతులుంది, మీ నిధులు మీరే రాసుకొని తీసుకునే అధికారం మీ చేతులు ఉంటుంది. ఇవాళ ఆలోచన చేసి ఎవరెన్ని చెప్పినా మనసులో పెట్టుకోండి. ఈ వేదిక మీద నుంచి భూపాలపల్లిలో మా ఆడబిడ్డలలో వచ్చిన చైతన్యం రాత్రి చెప్తే పొద్దున వరకు ఇన్ని 100 మంది ఇక్కడికి వచ్చి కూర్చొని సంఘాలలో ఉన్న చైతన్యం, ఆడబిడ్డలో ఉన్న మహిళా శక్తిని బలాన్ని మీరు ప్రదర్శించారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో మహిళలతోని సమావేశం ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. అందరి మహిళల్ని మేల్కొల్పుతా, అందరి మహిళల్ని మళ్ళొక్కసారి మీ బలాన్ని మీరు చూపించండి. మనం చూసినాం, హనుమంతుడు బలం హనుమంతుడికి తెలియదంటే చెప్పే వరకు మా అక్కలకు కూడా వాళ్ళ బలం వాళ్ళకి తెలుస్తలేదు. ఓటు మీదైనా నాదైనా ఈ డాక్టర్ గారిదైనా మన రాజన్నదైనా అంత ఒకటే అక్క. ఆయన ఓటేస్తే 10 ఓట్లు కాదు, మనం ఓటేస్తే ఒక్కటి కాదు. మన ఓటైనా ఒకటే, వాళ్ళ ఓటైనా ఒకటే. మన ఓటుతో ప్రభుత్వం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ మా అక్కలందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఎట్లక్క ఇంత అయినా చెప్పినా మళ్ళా గొంతు సల్లవాడది.
ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ తినిపించాలి, వేసింది దిగాలి. సరేనా? జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.